కేరళ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాపై కొండయ్య హర్షం వ్యక్తం చేశారు. కేరళ నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీ చేసేది నేనే అని నెక్స్ట్ వచ్చే లిస్టులో నా పేరు ఉంటుందని అన్నారు. కేరళ ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ రోజున ఒక పెద్ద ఎక్సైజ్ తర్వాత తెలుగుదేశం పార్టీ అనే జనసేన పార్టీ కలిపి దాదాపుగా 118 సీట్లని ప్రకటించడం అయింది. ఇది అందరికీ కూడా తెలుసు. అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భం ఏంటంటే చాలామంది ప్రజలకి చీరాలలో ఉన్నటువంటి ప్రజలకు తెలియాలన్న ద్వారా మీ ద్వారా తెలియాలి. ఎందుకంటే ఫస్ట్ లిస్టులో రావాలంటే మాత్రాన ఎవరైనా అపోహలు చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రెండో లిస్టులో కల్లా మన పేరు వస్తుంది. మీరు ఎవరు కూడా ఎటువంటి సందేహించాల్సినటువంటి అవసరం లేదు. మొట్టమొదటిసారిగానే పార్టీ నన్ను ఈ ఊరు పంపిస్తున్నప్పుడే నాకు ఆ రోజే నాతో దీపం ఇవ్వలేదు కానీ అన్నీ చెప్పే పంపించారు. ఆ తర్వాత కాలంలో అనేక రకాల సమస్యలు అనేక మందిని ఇక్కడ తెర మీద తీసుకురావడం వల్ల కొంచెం ఇబ్బంది అయిన మాట వస్తుంది. అయితే వాటన్నిటి గురించి ఇప్పుడు పైన ఉన్నటువంటి వాళ్ళు మరి అధిష్టానమే నిర్ణయం తీసుకుంటారు తప్ప ఇందులో మీరు ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడాల్సిన కూడా అవసరం లేదు. ఇక్కడ ప్రజలకు కానీ నాయకులకు కానీ ఎవరు కూడా నా యొక్క టికెట్ విషయంలో కానీ నా యొక్క గెలుపు విషయంలో కానీ ఎటువంటి అనుమానం అవసరం లేదని చెప్పేసి నేను మీడియా ద్వారా మొత్తం చీరాల నియోజకవర్గ ప్రజలకు కేడర్కు మరి అలాగే ఓటర్ మహాశీలందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఊళ్ళో నేనే పోటీ చేస్తాను, ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో నేనే గెలుస్తాను అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సరే, సహజంగా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ దాదాపు కొన్ని సంవత్సరాలుగా మనం చూసినట్టుగా కానీ ఒకేసారి పెద్ద లిస్ట్ ఇవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం అన్న విషయాన్ని మనందరికీ తెలిసిన విషయం. ఇది ఒక పక్క నుంచి మీడియా కానీ ప్రజలు కానీ అందరూ కూడా గమనిస్తున్నారు. అయితే చాలా దగ్గరలో క్లియర్గా ఉన్నాయి కదా, ఎందుకు చీరాల కూడా చాలా స్పష్టంగా ఉంది, ఎందుకు మీకు ఇంకా మిమ్మల్ని అనౌన్స్ చేయలేదు అనేటువంటి ఆలోచన ప్రజల్లో రావచ్చు, మీ అందరిలో కూడా రావచ్చు. అయితే కొన్ని సమీకరణలు ఉంటాయి, కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ పార్టీ చూసుకోవాలి. నాకైతే ఎప్పుడో చెప్పేయడం జరిగింది. ఆ చెప్పిన దాని ధర్మిలా నేను చాలా స్ట్రాంగ్గా చాలా జాగ్రత్తగా అన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.